హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు ఫన్ వాలెట్. మనమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం అని చెప్పి. అందరం రెడీ అయిపోయాము, టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బాగానే చూడు ఇతరండే. మావాడైతే టిఫిన్ చేసి బయలుదేరదామని చెప్తున్నాడు, కానీ నేను చెప్తున్నా టిఫిన్ చేసి అలాగే టెంపుల్కి బయలుదేరకూడదు, ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత టిఫిన్ చేయాలని చెప్తాను. వాళ్ళు వినట్లేదు, మరి ఏం చేస్తాం. సర్లేండి, తినేసి వెళ్ళిపోదాం. తినేసి వెళ్ళిపోదాం టెంపుల్కి, ఏమైపోయింది. కానీ దేవుడేం మనకి చెప్పలేదు కదా తినకండి రండి అని. ఇదిగోండి కార్ అయితే తెచ్చేస్తున్నాడు అన్న. మా వాళ్ళు అయితే ఇద్దరు పంచెలు వేసుకున్నారు. మేము పంచెలు వేసుకోలేదు, ఎందుకంటే మా దగ్గర పంచులు లేవు. పంచ కట్టడం రాదని చెప్పు, పంచ లేదన్న. వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి, బాగున్నాయి. ఈ రోజు అవి కవర్ చేస్తాం. అయితే ఎర్లీ మార్నింగ్ నేను అందరికన్నా ముందు లేచిపోయాను. నేను 4కి లేచిపోయి రెడీ అయిపోయాను. నువ్వెంతకు లేచావన్నా? 6. నువ్వెంతకు లేచావురా? 9కి లేచాడు. బాలన్న నువ్వెంతకు లేచావన్నా? 8. జయవర్ధన నువ్వెంతకు లేచావు? 7 అయితే బాలన్న దర్శనంకి రాలేదు, శ్రీశైలం పడుకోడానికి వచ్చాడు ఇక్కడికి. చూడండి అలా 9కి లేచాడు. 9కి అందరం 1 గంట వరకు ఎంజాయ్ చేస్తే మా 10కి స్లీప్ వేస్తారు. అస్సలు పద్ధతి కాదండి, అస్సలు పద్ధతి కాదు. మేము చాలా రీల్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం రూమ్ లో, కానీ బాలభాస్కర్ అన్న వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. మేము చేద్దాం అనుకున్నాం చాలా వీడియోస్, దేవుడి గురించి చాలా చెప్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. బాలభాస్కర్ అన్న మొత్తం స్పాయిల్ చేశాడు. ఎంతసేపు పడుకోవడమని. ఇప్పుడు కూడా పడుకోవడం, ఇది తినడానికి వెళ్ళిపోతుంది అంటాడు కానీ దర్శనం కానట్లేదు. కార్ అయితే ఒక సైడ్కి పార్క్ చేసేసి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాం. ఇదైతే సాక్షి గణపతి టెంపుల్ అంట. స్టార్టింగ్లో శ్రీశైలం స్టార్టింగ్లో ఉంటుంది టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని లోపల శ్రీశైలం టెంపుల్కి వెళ్తేనే ఫలితం అంట, లేదంటే శ్రీశైలం వచ్చి కూడా ఫలితం ఉండదంట. ఫస్ట్ ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకుందాం. ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యి ఈ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది ప్రజెంట్ అయితే. ఇవన్నీ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో షాప్స్ ఉంటాయి, రైట్ సైడ్లో అయితే శ్రీశైలం వెళ్ళడానికి రూట్ ఉంటుంది. సాక్షి గణపతి టెంపుల్ అయితే మనకి దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే శ్రీశైలం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. ప్రజెంట్ అయితే క్రౌడ్ నార్మల్గానే ఉంది. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 2 దర్శనాలే ఉంటాయంట, ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి 500 రూపీస్ దర్శనం. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం. ఈ రూట్ అంతా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, మొత్తం టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఫ్రీ దర్శనానికి వే ఉంటుంది. ప్రజెంట్ అయితే క్రౌడ్ నార్మల్ ఉంది, ఇంకా క్లైమేట్ కూడా నార్మల్గానే ఉంది. క్లైమేట్ అయితే చల్లగా బాగానే ఉంది. అయితే మేము దర్శనం వచ్చేసరికి 9:30 స్టార్ట్ అయ్యాం దర్శనం. మొబైల్ అన్నీ డిపాజిట్ చేసి మొబైల్కి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. అక్కడ ఫోన్పే అయితే అవ్వదు, ఓన్లీ క్యాష్ మాత్రమే. దర్శనం అయితే 9:30 స్టార్ట్ చేసాము. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 1 o'clock అయిపోయింది. బయటకు వచ్చేసి ఇక ప్రసాదం తీసుకున్నాం అందరం. ఈ ఏరియా ప్రసాదం తీసుకునే హాల్ అన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ప్రసాదం అయితే 2 రకాలు ఉంటాయి, ఒకటి లడ్డు, ఇంకోటి పులిహోర.
చిన్న లడ్డు పులిహోర అయితే నార్మల్గా 20 రూపీస్ అనమాట ప్యాకెట్. పులిహోర 20 రూపీస్, నార్మల్ చిన్న లడ్డు 20 రూపీస్. దాంతోపాటు పెద్ద లడ్డు కూడా ఉంటుంది, దానికి ప్రాపర్ ప్యాకింగ్ ఉంటుంది అనమాట. ఆ లడ్డు అయితే ఒకటి 80 రూపీస్. అయితే మేము ప్రసాదం అయితే తీసుకొని ఫస్ట్ అందరం పులిహోర అయితే తినేసాం. లడ్డు అందరం షేర్ చేసుకొని అలా మాట్లాడుతూ తిన్నాం. ఈ ట్రిప్ అయితే అందరం కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. మేము శంషాబాద్ నుంచి సేఫ్గా అయితే శ్రీశైలం చేరుకున్నాక మాకు దర్శనం కూడా మంచిగానే అయింది. లోపల ఎలా అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. టైం పట్టినప్పుడు కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఒక్కొక్కసారి లోపలికి విడిచిపెడతారు. మాకు దర్శనం అయితే చాలా టైం పట్టింది, కానీ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు దర్శనానికి. అంతమంది క్రౌడ్ ఉన్నా సరే మాకు మంచిగా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నీ మాటలో చెప్పు ప్రసాదం. ప్రసాదం అనేది చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా మార్నింగ్ నుంచి మేము చాలా ఆకలితో ఉన్నాం, కానీ దేవుడి మీద భక్తితో నేను కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. భక్తి కాదు, రక్తి అది. చివరిగా నేను ఫస్ట్ టైం 12 గంటలు వితౌట్ వాటర్తో ఉండి లైన్లో 3 గంటలు నించొని దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు పులిహోర, అది కూడా వీళ్ళు ఫోర్స్ చేసి తిన్నానండి. థ్యాంక్ యూ, టాటా, సీ యూ. మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. ఈ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మా కొలీగ్స్ అయితే అలా షాపింగ్ అయితే చేశారు లైట్గా. చూడొచ్చు, ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట. రిజర్వాయర్ వైపు కూడా పూర్తిగా వాటర్ అయితే లేదు, డౌన్ సైడ్ అయితే ఇంకా అసలే లేదు. మేమైతే 4కి అలా స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మేము వస్తున్న వేలో కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చే వే ఏదైతే ఉందో అది చిన్న వ్యూ పాయింట్ అనమాట, డ్యామ్ కింద పక్క. చూడొచ్చు, అసలు కంప్లీట్గా అయితే వాటర్ అయితే లేదు, కొంచెం వాటర్ ఉంది. కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది డ్యామ్ లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కాసేపు మేము టైం స్పెండ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము రూమ్కి వచ్చేసరికి అయితే నైట్ 10 o'clock అయిపోయింది.